హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీస్ ఫుడ్ ల్యాబ్. మరి ఈరోజు ఈ ఎపిసోడ్లో నేను మనకి సీజన్లో పండుమిర్చి బాగా వస్తుంది కదండి. పండుమిర్చితో టమాటో నిల్వ పచ్చడి ఎలా చేయాలో చెప్తున్నాను. మరి ఇది ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే టమాటా పచ్చడి కంటే కూడా ఈ పండుమిర్చితో చేసేది చాలా టేస్టీగా ఉంటుందండి. కాబట్టి ఈ సీజన్లో మనం దీన్ని ఖచ్చితంగా చేసుకోవాలండి. ఈ రుచే వేరుగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. దీన్ని కానీ మనం వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తిన్నామంటే ఇంకా ఏ కూరలు కానీ పప్పు కానీ ఎవ్వరు కూడా ముట్టుకోరండి. ఇంకా మరి పచ్చడి ఎలా చేయాలో చూద్దామా. టమాటోతో పండుమిర్చి నిల్వ పచ్చడి చేయడానికి నేను ఇక్కడ 1 కేజీ టమాటోలు తీసుకున్నా అండి. దీనికి ఒక అర కేజీ కంటే కొద్దిగా తక్కువ నేను పండుమిర్చి తీసుకున్నాను. దీనికి ఒక 100 గ్రామ్స్ చింతపండు, తర్వాత ఒక 100 గ్రామ్స్ సాల్ట్ తీసుకున్నాను. ఒక పెద్ద టీ స్పూను వేయించిన మెంతులు జీలకర్ర, ఒక పెద్ద వెల్లుల్లి తీసుకున్నా అండి. ఇప్పుడు ఇంకా వీటిని మనం పచ్చడి చేద్దాం. టమాటోలను చక్కగా కడిగి తుడిచిన తర్వాత వీటిని ముక్కలుగా కట్ చేసుకోవాలండి. నేను వీటిని ముక్కలుగా కట్ చేసిన తర్వాత నూనెలో మగ్గిస్తాను. అందుకే కొంచెం చిన్నగా కట్ చేసుకోండి ముక్కల్ని, అప్పుడు తొందరగా వేగిపోతాయి. చూడండి, నేను టమాటాలు అన్నీ కూడా సన్నటి ముక్కలుగా కట్ చేసుకున్నా అండి. ఇంకా వీటిని మనం ఆయిల్లో వేసి మగ్గించుకుందాం. ఇప్పుడు టమాటాలు మగ్గించుకోవడానికి స్టవ్ పైన ఒక మూకుడు పెట్టుకొని స్టవ్ వెలిగించుకున్నా అండి. ఇందులోకి మనం కొద్దిగా ఆయిల్ తీసుకుందాము. దీనికి ఎక్కువ ఆయిల్ అక్కర్లేదండి, టమాటాలు తక్కువ నూనెలోనే మగ్గుతాయి. ఆయిల్ వేడెక్కింది. ఇందులోకి నేను మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి టమాటోని వేస్తున్నాను. ఇప్పుడు ఇది మూత పెట్టేసి మగ్గిద్దాము. ఇందులోకి నేను సాల్ట్ వేస్తున్నా అండి. చూడండి, సాల్ట్ వేయడం వల్ల టమాటోలు తొందరగా మగ్గుతాయి. కొంచెం సాల్ట్ ఉంచాను. ఇది పండుమిర్చి మిక్సీ చేసేటప్పుడు వేసుకుంటాను. దీన్ని ఒక్కసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో మగ్గించుకుందామండి. ఇవి మగ్గడానికి ఒక 10 నుండి 15 నిమిషాలు టైం పడుతుంది. ఈలోపు మనం పండుమిర్చి కట్ చేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. పదిహేను నిమిషాలు అయ్యింది కదండి. మన టమాటాలు ఎక్కడి వరకు మగ్గాయో చూద్దాము. చూడండి, చాలా చక్కగా మగ్గిపోయాయి. దీన్ని ఒకసారి కలుపుదాము. చూడండి, మగ్గిపోయాయండి. ఇందులోకి నేను కొద్దిగా పసుపు వేస్తున్నాను. అదే రకంగా మనం ముందుగా తీసుకున్నటువంటి చింతపండు కూడా ఇందులోకి వేసేస్తున్నా అండి. నేను ఈ చింతపండులో గింజలు నార అన్నీ తీసి ఉంచాను. ఇలా శుభ్రంగా ఉంటే మనం డైరెక్ట్గా వాడుకోవచ్చు. ఇది ఒక్క 2 నిమిషాలు మగ్గనిచ్చి ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేస్తానండి. టూ మినిట్స్ అయిపోయింది కదండి. నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఈ టమాటాలు చల్లగా అయ్యాక అప్పుడు మనం ఇంకా పండుమిర్చిని దీన్ని మిక్సీ పట్టేసుకుందామండి. పండుమిర్చి తర్వాత మెంతులు జీలకర్ర కలిపి నేను పేస్ట్ చేసి పెట్టుకున్నా అండి.
ఇందులోకే నేను వెల్లుల్లి కూడా వేసేసాను. ఇప్పుడు దీంట్లోకి మనము ఈ మగ్గించుకున్నటువంటి టమాటోలు వేస్తున్నాను. కొద్ది కొద్దిగా వేస్తూ మనం మిక్సీ పట్టుకోవాలండి, అంతా ఒకేసారి వేసుకోవద్దు. చూడండి, మన పచ్చడిలోకి పోపు కూడా రెడీ అయిపోతుందండి. ఇందులోకి నేను ఎండుమిర్చి వేస్తున్నాను. అదే రకంగా కొద్దిగా ఇంగువ, ఇది మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. ఆవాలు ఇవి చిటపట్లాడుతున్నాయండి. ఇంకా మన పోపు రెడీ అయిపోయింది. మనం స్టవ్ కట్టేద్దాము. ఇది కొంచెం చల్లారాక దీన్ని పచ్చడిలోకి కలిపేసుకుంటే ఇంకా మన పచ్చడి రెడీ.